వెల్కమ్ టు సైరా మీడియా. తెలంగాణ అంతటా ఎంతో ఘనంగా స్టార్ట్ అయిన బోనాల పండుగ ఈరోజు ఆషాఢ మాసంలో చివరి ఆదివారం కావడంతో అయితే భక్తులందరూ కూడా ప్రతి ఆలయంలో కూడా కిక్కిరిసిపోయి ఉన్నారు. భక్తులందరితో కూడా చాలా కోలాహలంగా మారాయి ఆలయాలన్నీ కూడా. అయితే ఈరోజు మనం వెంకటగిరి హైలం కాలనీ దగ్గర ఉన్నాం. అయితే ఇక్కడ విజయ పోచమ్మ తల్లి ఆలయంలో ఉన్నాం. సో ఇక్కడ భక్తులతో మాట్లాడదాం. అయితే ఇక్కడ హైలం కాలనీ ప్రెసిడెంట్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఏర్పాటు చేసి దాదాపు 4 సంవత్సరాలు అయిందండి. అప్పటి నుంచి మామూలు చిన్న విగ్రహంతో రాయితో పాటు స్టార్ట్ చేశాము. అది మా ఎమ్మెల్యే గారి సపోర్ట్తో మేము కొద్దిగా పెద్దగా తీసుకుంటూ వచ్చాము. ప్రస్తుతానికి ఇప్పుడు ఇలా ఉంది. దీన్ని ఇంకా చాలా పెద్దగా చేయాలని ప్రయత్నంలో మేమే ఉన్నాము. ఈ పెద్దవాళ్ళందరూ సహకారం వల్ల నేను చిన్నగా ఏజ్ చిన్న కూడా నన్ను ఈ స్టేజ్లో ఉంచారంటే మా పెద్దవాళ్ళ వల్ల నేను ఇక్కడ ఉన్నాను. వాళ్ళందరి సహకారంతో ఈరోజు ఏ ఈవెంట్ చేయాలన్నా కూడా పెద్దవాళ్ళందరి సహకారంతో చేస్తాను. అయితే ఈ ఆలయం ఏర్పాటు అవడానికి మూల స్తంభం ఎవరు అంటే పేరు ఎవరు చెప్పారు? మొత్తం కాలనీ వాళ్ళు అండి. మొత్తం కాలనీ వాళ్ళు. ఎందుకంటే ఇండివిజువల్తో అయ్యే పని కాదు ఇది. అందరు కాలనీ వాళ్ళు కలిసి చేస్తేనే పని అవుతుంది. ఇప్పుడు నేను ఒక్కరిని ఏదో రాయి పెట్టాను ఇది విగ్రహం నాది అంటే కాదు కదా. అందరం కలిసి చేసిన పని. అంత కాలనీ వాళ్ళందరిది గుడి. అసలు విశిష్టత ఏంటండి? గుడి ప్రత్యేకత ఏంటి? చూడండి ఈ అమ్మవారు ఎంత పవర్ఫుల్ అంటే అండి, మామూలుగా మేము చిన్న రాయి పెట్టాము, ఆటోమేటిక్ 1 monthలోనే మళ్ళీ విగ్రహం వచ్చేసింది, టెంపుల్ అయిపోయింది, షెడ్ అయిపోయింది. దాదాపు ఎక్కడ మీరు బయట ఎవరు మొక్కినా కంపల్సరీ ఇక్కడ ఏ కోరికన్నా కంపల్సరీ అయిపోతుందండి. అంత పవర్ఫుల్ అమ్మవారు ఇది. నమస్తే అండి. మీ పేరు? నా పేరు నగ్మా అండి. ఎక్కడ ఉంటారు మీరు? మేము యాక్చువల్గా నా పుట్టినిల్లు ఇది. మెట్టినిల్లు వచ్చేసి బాలాపూరు, కానీ మంచిర్యాలలో ఉంటున్నాం ప్రస్తుతానికి. ఈరోజు ఈ స్పెషల్గా ఈ బోనాల కోసమనే నేను రాత్రి బయలుదేరి వచ్చాను. అసలు బోనాల పండగ ఎలా జరుపుకుంటారు మీ ఇంట్లో? ఏ విధమైన హడావిడి ఉంటుంది? యాక్చువల్గా మాది ఆంధ్ర సైడ్, కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు ఆంధ్ర తెలంగాణ అనే భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు చాలా చక్కగా కలిసికట్టుగా మన ఈ బోనాల పండుగ తెలంగాణ వాళ్ళ సంస్కృతి ప్రకారం చాలా చాలా బాగా జరుపుకుంటారు. అయితే బోనాల గురించి మీకేం తెలుసు? అసలు ఎందుకు చేస్తున్నారు అని మీకేమన్నా తెలీదు? అంటే మీకు తెలంగాణ వాళ్ళందరూ మీ చుట్టుపక్కల వాళ్ళందరూ చేసుకుంటున్నారు కాబట్టి మనం కూడా అందరం కలిసికట్టుగా చేసుకుంటాం. చాలా కష్టపడి ఈ గుడిని మన యూత్ అందరూ కష్టపడి ఈ గుడిని అనేది స్థాపించారు. మనకు అంతకుముందు మనకి ఇక్కడ గుడి లేదు. ఒక 3-4 years బ్యాకే మనకి ఇక్కడ చేశారు. మన అందరికీ చాలా మంచిగా ఈజీగా మనం ఇక్కడ జరుపుకుంటున్నాం మనం అందరం కలిసి. థ్యాంక్ యూ. నా పేరు శివకృష్ణ అండి. ఏం చేస్తుంటారు? నేను డాక్టర్ అండి, కిమ్స్ హాస్పిటల్లో. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. 2025 హైలాం కాలనీ వెంకటగిరి బస్తీ వాస్తులకి మా లీడర్ నవీన్ యాదవ్ గారి తరఫు నుంచి, ముఖేష్ అందరి తరఫు నుంచి బోనాల పండుగ శుభాకాంక్షలు. అందరూ ఇక్కడ చాలామంది కాలనీవాసులందరూ చాలా సంతోషంగా బోనాలు జరుపుకుంటున్నారు. అందరూ చాలా సంతోషంగా పాపలతోటి బోనాలు వచ్చుకొని సంతోషంగా సంబురంగా జరుపుకుంటున్నారు. అండ్ అందరూ రావాలి, మన పండుగలని మంచిగా జరుపుకోవాలి, మన సనాతన ధర్మాన్ని అందరం కాపాడుకోవాలి అని అందరికీ మన వెంకటగిరి హైలాం కాలనీ తరఫు నుంచి, మన కాలనీ లీడర్ నవీన్ యాదవ్ గారి తరఫు నుంచి ఈ పండుగ చాలా సంతోషంగా సంబురంగా గ్రాండ్గా జరిపిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ అందరూ రండి, మన పండుగని మనం కాపాడుకుందాం. బోనాల పండుగ. థ్యాంక్ యూ. అసలు మీ ఇంట్లో హడావిడి ఎలా ఉంటుంది బోనాల పండుగ రాగానే? 2 రోజుల ముందు నుంచే చాలా హడావిడి ఉంటుందండి. బోనాలు రెడీ చేసుకోవాలి, అందరము బోనం కుండకి సామాన్లు అన్నీ తెచ్చుకోవడం, ఇల్లంతా సర్దుకోవడము, శుద్ధి చేసుకోవడము, ఇల్లంతా పూలు పెట్టుకోవడము, నాటుకోళ్ళు అమ్మవారికి మేకలు సమర్పించుకోవడాలు భలే సందడిగా ఉంటుంది. పిల్లలు అందరూ
ఒక చోట కూడుకొని అందరం సరదాగా జరుపుకునే పండుగ. మన తెలంగాణ వాళ్ళకి చాలా పెద్ద పండుగ ఇది బోనాలు. సో అందరు ఒక చోట ఉండి చేసుకునే పండుగ కాబట్టి చాలా సంతోషంగా సంబరంగా ఉంటుంది. అయితే కొంతమంది అంటుంటారు కదండి, మీరు డాక్టరు, ఇంకా చాలామంది డాక్టర్స్ కానీ చదువుకున్న వాళ్ళు కానీ చాలామంది అంటుంటారు, ఆ అమ్మవారికి మేకల్ని వీళ్ళని సమర్పించడం ఏంటి, ఇదంతా తప్పు అని చెప్పేసి అంటుంటారు. అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదేంటి? అలా ఏం లేదండి. మన కల్చరు, మన ధర్మము, మనం ఎంత చదువుకున్నా ఎంత వెళ్ళినా మన రూట్స్ మనం మర్చిపోకూడదండి. మనం ఇదంతా మన పూర్వీకులు వీళ్ళంతా మనకి చెప్పిన ఆచారం పద్ధతులు అండి. వీటన్నిటికీ సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. అమ్మవారికి ఈ బోనాల పండుగ అన్నప్పుడు మనము ఊరంతా పాతకాలంలో ఊరంతా పసుపుతోటి శుద్ధి చేసుకొని ఏ చెడు అంటు రోగాలు రాకుండా నీట్గా క్లీన్గా పెట్టుకోవడానికి పసుపు చల్లుకొని క్లీన్గా తుడుచుకొని అంత ఇల్లంతా అల్కి చల్లుకొని చేసుకునే చాలా సైంటిఫిక్ వాల్యూ అండి. మనము ఇది మన ట్రెడిషను, దీన్ని మనం మర్చిపోకూడదు. మనం ఎంత చదివినా ఎంత ఎదిగినా మన రూట్స్ మన ఆచారాలు ఎప్పటికీ మర్చిపోకూడదు. అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. మనకి ఈ చెప్పే ఎవరైతే ఉంటారో మూర్ఖులు ఇలా చేసుకోవద్దని వాళ్ళని అలాగే బతకమనండి. కానీ మన కల్చర్ మనదే. రోజు చికెన్ షాప్లో చేయడంలో తప్పు లేదు, కానీ పండుగల కాడికి వచ్చేసరికి తప్పు అంటారు. వాళ్ళంతా విధవల మూర్ఖులు. మన పండుగ లాగానే జరుపుకోవాలి. మన ఆచారం ఇది, మన ట్రెడిషన్ ఇది, ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. నమస్తే అండి, మీ పేరు? నా పేరు వెంకటరెడ్డి అండి. ఎక్కడ ఉంటారు మీరు? నేను ఇక్కడ ఐలం కాలనీ ఉంటాను. 40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాము. ఏదో మనందరం కలిసి ప్రభుత్వంగా ఒక చిన్న గుడి ఏర్పాటు చేసుకున్నాము. ఇది మేము గ్రామదేవత పోచమ్మ టెంపుల్ అని పెట్టి నామకరణం చేసుకున్నాము. ఇక్కడ అందరూ పబ్లిక్ తోటి కోఆపరేటివ్ మీరు చూస్తున్నారు కదా, సైలెంట్గా వాతావరణంలో చేసుకుంటున్నాం. నేను ఈ కాలనీలో 20 సంవత్సరాలు ప్రజెంట్గా పనిచేసినాను. నాకు తర్వాత లేదా మా సోదరుడిని అతన్ని హ్యాండ్ ఓవర్ చేస్తాం. యువతకు ప్రాముఖ్యం ఇవ్వాలి కదా, యువతకు చాలా ఛాన్స్ ఇవ్వాలని చేసుకుంటుంది. ఈ బోనాలు అనేది చాలా ఆషాఢ మాసంలో చాలా పవిత్రమైనది. అందుకని మహిళలు ఎక్కువ శాతము వచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించుకుంటారు. ఇక్కడ ఈ ఐలమికాలిలో ప్రశాంతంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయమ్మా. నమస్తే అండి, మీ పేరు? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు? మేము డ్రైవర్ అండి. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ ఇదే బస్సులో ఉంటాం. 30 సంవత్సరాల నుంచి ఇదే బస్సులో ఉంటాం. ఇక్కడ ఉంటాం అండి. అయితే ఎలా పోచమ్మ తల్లి ఆలయంకి ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ? మేము ఈ గుడి కట్టిన కానీ వస్తున్నామండి. ఇంతకుముందు గుడి లేకుండే వేరే బస్సులో ఉండే, ఆ బస్సుకి వెళ్తుంటే ఇప్పుడు ఈ గుడి కట్టిన కానీ బస్సులో మంచి ఆటలు గిట్టలు కోసి మంచి మొక్కుతామండి. మాకు మంచి భక్తిగా ఉందండి, చాలా మంచిగా అవుతుందండి. అయితే ఈ బోనాల పండుగ రాగానే మీ ఇంట్లో ఎలా ఉంటుంది హడావిడి? మంచిగా ఉంటుందండి. చుట్టాలు గిట్టాలు అందరూ సంతోషం అనిపిస్తుందండి. అమ్మవారికి మంచి భక్తిగా వస్తామండి. గుడికి వచ్చి మంచిగా ఆట గిట్ట కోసి కోళ్ళు గిల్లు కోసుకొని పోయి అందరూ చుట్టాలకు భోజనం చేపిస్తామండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు పవన్ యాదవ్ అండి. ఓకే, ఏం చేస్తుంటారు? ఇంటీరియర్ డిజైనింగ్. ఇంటీరియర్ డిజైనర్. ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నారు? మా తాతలు మా నాన్న తర్వాత అప్పటి నుంచి ఉన్నారు. అయితే బోనాల ప్రత్యేకత ఏంటండి? ఎందుకు జరుపుకోవాలి ఈ బోనాల పండుగ? బోనాల ప్రత్యేకత ఏంటంటే మన ఇంటి ఆడపడుచు మన ఇంటికి వస్తుంది. హైదరాబాద్లో అందరూ గత్తరా అని దాంతో బాధపడుతుంటే అమ్మవారికి బోనం చేస్తే ఇదంతా అయిపోతుందని మా పూర్వీకులు నమ్మేవాళ్ళు. ఆ పూర్వీకుల నుంచి ఇక్కడి వరకు వస్తుందండి. ఆ పూర్వీకుల నుంచి ఇక్కడ వరకు అది ఆనవాయితీగా వస్తుంది. అట్లా మేము కూడా మా పూర్వీకుల నుంచి మేము బోనాలు చేస్తూనే ఉంటాం, అమ్మవారికి సమర్పిస్తూనే ఉంటాము. అయితే మీ ఇంట్లో ఏ విధమైన హడావుడి ఉంటుంది? ప్రతి సంవత్సరం బోనాలు వస్తున్నాయండి. మా నాన్న దగ్గర నుంచి అయినా సరే, మా అన్నయ్య దగ్గర నుంచి, మా దగ్గర నుంచి ఇట్లా మేము ప్రతి జనరేషన్కి పాస్ చేస్తున్నామండి. మా నాన్న మాకు పాస్ చేశాడు, మేము మా పిల్లలకు పాస్ చేస్తున్నాం. ఇది ప్రతి ఇయర్ ఆషాఢంలో మేము మా అక్కలని పిలుచుకోవడము, మా చుట్టాలని పిలుచుకోవడము, మాకు ఉన్నంత వరకు వాళ్ళకి పెట్టడము. ఒక 2 రోజులు హడావిడిగానే ఉంటుందండి.